ఒక ఎంపీ ఎవరో ఎమ్మెల్యే కొట్టుకున్నారని వార్తలు వస్తున్నాయి. మరి ఇది ఏడ జరిగిందే ఏమో. తీవ్ర వాగ్వాదం అంటున్నారు. కొంతమంది అయితే శంపలు వాయించుకున్నారు, ఇద్దరు తనుకున్నారని ఇంకో దగ్గర కార్లు అనేది అనుకున్నారట. ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే, నా నియోజకవర్గంలో మీ జోక్యం ఏంటి? కాంగ్రెస్ ఎంపీని ప్రశ్నించిన ఎమ్మెల్యే, నన్ను ప్రశ్నించడానికి నువ్వెవరు? ఎమ్మెల్యే అంతే స్థాయిలో ఎంపీ జవాబు, మంత్రి సమక్షంలో తీవ్ర వాగ్వాదం అట. ఇదే దోతిలే తిప్పుకోలే కదా, దోతులు పాయింట్లు ఏమైనా తిప్పుకున్నారా ఏంది? ఒకరు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ ఎంపీ, మరొకరు ఆ ఎంపీ ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్సభ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యే. అయితే ఇటీవల ఈ ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు ఓ మంత్రి సమక్షంలోని వీరిద్దరు ఒకరిపైన ఒకరు తీవ్ర ఆవేశంతో ఊగిపోయినట్టు పేర్కొంటూ ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. 10 రోజుల కింద భూభారతి చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించేందుకు సంబంధిత మంత్రి ఆ నియోజకవర్గ కేంద్రానికి వెళ్లారు. ఎవరు? భూభారతి సంబంధిత మంత్రి అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఆయనకు స్వాగతం పలికేందుకు స్థానిక ఎమ్మెల్యేతో పాటు కాంగ్రెస్ నాయకులు కూడా హాజరయ్యారు. అయితే ఆ ఎమ్మెల్యే చేతిలో ఓడిపోయిన అభ్యర్థితో పాటు ఆ వర్గం వారికి సదరు ఎంపీ ప్రాధాన్యం ఇవ్వడం, వారిని మంత్రికి పరిచయం చేసే కార్యక్రమానికి హాజరు కావాలని సూచించడాన్ని ఆ ఎమ్మెల్యే నిశ్చితంగా గమనించారట. ఏందిది? స్థానిక ఎమ్మెల్యేతో పాటు కాంగ్రెస్ నాయకులు కూడా అక్కడ హాజరయ్యారట. అయితే ఆ ఎమ్మెల్యే చేతిలో ఓడిపోయిన అభ్యర్థితో పాటు ఆ వర్గం వారికి సదరు ఎంపీ ప్రాధాన్యం ఇస్తున్నట. అంటే నేను అనుకోవడం ఆయన టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లకు జంప్ అయిన ఎమ్మెల్యే అయింటుడేమో. సో ఆయన ఏమైంది, ఆ జంప్ అయిన ఎమ్మెల్యేని పట్టించుకుంటలేడట, పోటీ చేసి ఓడిపోయిన ఎమ్మెల్యేని పట్టించుకుంటున్నట ఆ ఎంపీ. ఆ వర్గం వారికి సదరు ఎంపీ ప్రాధాన్యం ఇవ్వడం, వారిని మంత్రికి పరిచయం చేసే కార్యక్రమానికి హాజరు కావాలి అని సూచించడాన్ని ఆ ఎమ్మెల్యే నిశితంగా గమనించిందట. అనంతరం మంత్రి వాహనంలోకి ఎమ్మెల్యే, ఎంపీతో పాటు ఏఐసీసీలోని కీలక బాధ్యతలో ఉన్న ఒక నాయకుడు ఆ వెహికల్ ఎక్కిరట. అయితే వాహనంలోకి ఎక్కిన వెంటనే ఎమ్మెల్యే, ఎంపీ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. నా నియోజకవర్గంలో జోక్యం చేసుకోవడానికి మీరెవరంటూ ఎమ్మెల్యే తీవ్ర స్వరంతో ఎంపీని ప్రశ్నించిందట. దీంతో ఎంపీ కూడా అంతే స్వరంతో మాట్లాడుతూ, నన్ను ప్రశ్నించడానికి నువ్వెవరు? ఇది నా నియోజకవర్గం, నాకు ఓట్లు వేసి గెలిపించిన వారికి బరాబర్ మద్దతు ఇస్తా, నువ్వేమైనా ఓటు వేసావా అంటూ ఎదురు ప్రశ్నించినట్టుగా తెలిసింది. ఒక దశలో ఇద్దరు తీవ్ర ఆవేశంతో ఊగిపోయారని సమాచారం. మంత్రి సమక్షంలోని ఇదంతా జరగడంతో ఆయన విస్తుపోయినట్టుగా మధ్యలో కూర్చున్న ఏఐసీసీ నాయకుడు ఇద్దరిని శాంతింపజేసినట్టుగా తెలిసింది. అయితే ఈ ఘటనను అటు ఎమ్మెల్యే కానీ ఇటు ఎంపీ కానీ బహిర్గతం చేయలేకపోయినా తమ అనుంగు అనుచరులతో విషయాన్ని పంచుకోవడంతో బయటకు పొక్కిందట. ఇప్పుడు విషయం ఇక్కడ మహబూబ్ నగర్ అని పెట్టారు. మహబూబ్ నగర్ ఎంపీ ఎవరు? డీకే అరుణ, సంబంధం లేదు, అంతే కదా. ఇంకో ఎంపీ ఏముంది? ఇంకో ఎంపీ ఎవరు? నాగర్ కర్నూలు ఎంపీ ఎవరు? మల్లు రవి. అక్కడ ఎవరున్నారు? ఆయన ఎవరు? గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్లో గెలిచి ఇటు జంప్ అయ్యింది కాంగ్రెస్లకి. ఇప్పుడు ఆమె సరితా తిరుపతి అయినా ఇదే అనుకుంటున్నాను నేను. సరితా తిరుపతి ఏమో ఆమెకి ఆమె ఓడిపోయిన ఆమెకి ఈయన మద్దతు ఇస్తుండు. మరి వాళ్ళు ఇద్దరిదేనా ఇంకెవరిదన్నా? ఈ బట్టలు చింపుకునే కాడికి ఎందుకు వచ్చింది మరి వ్యవహారం? ఒక పేపర్లోనే ఇక్కడ చూసిన సోషల్ మీడియాలో తన్నుకున్నారు, శంపలు వాయించుకున్నారు ఇద్దరు ఒకరినొకరని. ఇప్పుడు మీరు అసలు పార్టీ హలో మధు, హలో సార్, నమస్కారం సార్. నమస్తే, లైవ్లో ఉన్నారు మీరు. నిన్న ఈ గొడవ జరిగింది అన్నారు కదా, ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే మహబూబ్ నగర్ అని. మొన్న ఒక 4-5 రోజులు అవుతుంది గద్వాల్లో. ఎవరోది? ఇదేనా మల్లు రవి కృష్ణమోహన్ రెడ్డినా? మల్లు రవి కృష్ణమోహన్ రెడ్డిని సభా వేదికకి ఉన్నందుకు ఆయన ఎవరైతే అక్కడ ఉన్న సరిత ఎవరైతే ఉన్నారో ఆ సరితకు సంబంధించిన వర్గం ఏదైతే ఉందో ఆ వర్గం వాళ్ళంతా ఈయన కృష్ణమోహన్ రెడ్డిని మల్లు రవి అందరినీ ఒప్ప చెప్తున్నాడు. కాసేపు ఆగండి, కాసేపు ఎవరైతే చెంప దెబ్బలు కొట్టిండ్రు ఇవన్నీ అబద్ధాలు, ఎవరిని కొట్టలేదు. ఈయన ఏం చేస్తాడంటే ఒక టచ్ చేస్తాడు. మల్లు రవి ఫస్ట్ నుంచి ఒక అలవాటు ఏముందంటే చెంప మీద లైట్ గా ప్రేమతో టచ్ చేసినట్లు చేస్తాడు. అది పూర్తి ఏమైందంటే కృష్ణమోహన్ రెడ్డి ఈయన మల్లు రవి ఇద్దరు ఏదో చెంప పెట్టి కొట్టుకున్నారని, కొట్టుకునేది మాత్రం తప్పది. ఓన్లీ ఫస్ట్ నుంచి అలవాటు మల్లు రవికి ఉందంటే ప్రేమతో ఆగు బాబు ఆగు, ఉండు బాబు ఉండు అన్న టైప్ లా మల్లు రవి చెప్తాడు. దాని పత్రికల అంటే మీడియా కార్లో తిట్టుకున్నట్టుగా బాగా కార్లో పోతున్నప్పుడు తిట్టుకురట. అది కాదు మీటింగ్ పైన కాదు జరిగింది అంటున్నది. అంటే కార్లో పోతున్నప్పుడు తిట్టుకునేది ఎవరికి తెలియదు, సన్నివేశాలు లేవు, విజువల్స్ లేవు, సాక్ష్యాలు లేవు, ఏం లేవు. సరే అది ఓకే కానీ ఇప్పుడు ఆ ఇద్దరికి ఏంది లొల్లి? ఇప్పుడు ఆయనకు సపోర్ట్ చేస్తుండా? మల్లు రవి సరితకు సపోర్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు కృష్ణమోహన్ రెడ్డి కోపం వస్తుంది.
కృష్ణమోహన్ రెడ్డికి కోపం వస్తుంది. ఇప్పుడు కృష్ణమోహన్ రెడ్డి ఆల్రెడీ నేను పోలేదు ఈలేదని ఆడ సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసింది కదా. అయితే ఇది ఒక డ్రామా సార్. ఎందుకంటే ఇది ఒక డ్రామా. ఎందుకంటే ఈ కేసు నా పోస్టర్లు నేను టిఆర్ఎస్ ఉంటే కాంగ్రెస్ నా పోస్టర్లు వేసిందని చెప్పి ఒక పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే ఆయన ఫిర్యాదు చేసిండు. ఆ ఎఫ్ఐఆర్ కాపీ ఆధారంగా రేపు ఎన్నికల కమిషన్ కు అంటే చూపించడానికి నేను కాంగ్రెస్ పార్టీ లేను బిఆర్ఎస్ పార్టీలో ఉన్నా చూపించడానికి వాళ్ళు ఒక ఎఫ్ఐఆర్ కాపీ అది చేసిండు అనమాట, క్రియేట్ చేసిండు. ఓకే 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 రైట్ థ్యాంక్ యూ. నేను ఎక్స్పెక్ట్ చేసింది కదే. ఆడ గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి గెలిచిండు బీఆర్ఎస్ నుంచి. మనది ఎట్లుంటుందిగా, మనం ఉన్న ఆస్తులు కాపాడుకోవాలి, కొత్త ఆస్తులు సంపాదించాలి. ఎట్లా అధికారంలో ఎవడు ఉంటే ఆ పార్టీలకు పోవాలి. అదే పని చేసిండు ఆయన. ఆల్రెడీ అక్కడ ఆమె సరితా తిరుపతి అనేట ఆమె ఆల్రెడీ కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయింది ఆయన మీద. ఇప్పుడు ఆడ ఎవరు ఇన్ఛార్జ్ అవుతారు, ఆమె ఇన్ఛార్జ్ అవుతుంది కదా. ఇప్పుడు ఈయన ఇళ్ళకి రాగానే ఏమైంది, ఆయన పెత్తనం పెరిగిపోయింది. ఎంపీకి ఏమో ఈయనది ఇష్టం లేదు, ఈయన ఇష్టం లేదు, ఆమె మద్దతుదారులకు ఆమెకు మద్దతు ఇస్తున్నాడు. అట్లా ఆయన కొంత నెగ్లెక్ట్ గురవుతున్నాడని ఆయన భావిస్తున్నాడు. ఇప్పుడు సమాధానము మీరు తన్నుకోండి దూకి సావండి, మాకు సంబంధం లేదు. కానీ సమాధానం కృష్ణమోహన్ రెడ్డి చెప్పాలి. నువ్వు ఆల్రెడీ సుప్రీంకోర్టులో నేను బీఆర్ఎస్లోనే ఉన్నా అని కేటీఆర్తో దిగిన ఫ్లెక్సీలు బ్యానర్లు కూడా ఆ సుప్రీంకోర్టు అఫిడవిట్లో ఫోటోలు పెట్టి మరి సుప్రీంకోర్టు అఫిడవిట్ వేస్తావు కదా. నీకేం సంబంధం? ఎంత ఘోరం చూడండి. కోర్టులోనేమో నేను బీఆర్ఎస్లో ఉన్నా ఏడికి పోలేదని చెప్తాడు, ఇక్కడికి వచ్చేమో వీళ్ళ మీటింగ్లలో పార్టిసిపేట్ చేస్తాడు. సరే అది ప్రభుత్వ కార్యక్రమం కావచ్చు, ఇవాళ రేపు రాజకీయాలు ఎట్లున్నాయి? ప్రభుత్వంలో ఉన్న వాళ్ళతో మంత్రితోని ప్రతిపక్ష ఎమ్మెల్యేలు తిరుగుతున్నారా? నాకు కనిపిస్తారా? చెప్పండి, నాకు కనిపిస్తారా? అంటే తెర వెనకనేమో కాంగ్రెస్లో ఉన్నావు నువ్వు, తెర ముందు మాత్రం బీఆర్ఎస్లో ఉన్నట్టు నటిస్తున్నావు. మరి గింత దొంగ లెక్కలేందుకు? డైరెక్ట్గా బాజాప్తా ఎస్ నేను పార్టీలోకి పోయినా, రేపు ఎలక్షన్లకు సిద్ధమవుతున్నాను ఓపెన్గా చెప్పిరా, బయటికి రా. శాతం అయితే లేదు అది, ఎందుకంటే అటు ఇటు అవుతుంది రిజల్ట్.